అంజలి టీవీ. రంగాపురం ఊరి చివర ఉన్న ఒక పెద్ద పెంకుటిల్లులో రాఘవయ్య, శకుంతల దంపతులు వాళ్ళొక్కగానొక్క కొడుకు అరుణ్, కూతురు రాధిక ఉంటారు. అరుణ్కి ఇటీవలే అంజలితో వివాహం జరిగింది. అది డిసెంబర్ నెల. తెల్లవారుజామున 6 గంటలు కావస్తున్నా బయట ఇంకా చిమ్మ చీకటిగానే ఉంది. కిటికీల నిండా పొగమంచు దట్టంగా అలుముకుంది. ఆ రోజు ఉదయం అంజలి తన గదిలో నిద్రలేచి వంటింట్లోకి వెళ్లి కాఫీ పెడుతోంది. అంతలోనే శకుంతల వంటింట్లోకొచ్చింది. ఏమ్మాయ్ అంజలి, అప్పుడే లేచావా? టైం ఎంతైంది? 6 అవుతోందత్తయ్య గారు, మీకు కాఫీ పెడుతున్నాను. 6కి లేవడాన్ని లేవడమంటారా అమ్మా? మా కాలంలో అయితే కోడి కోయకముందే లేచి కళ్ళాబిజల్లి ముగ్గులేసి స్నానాలు చేసేవాళ్ళం. ఈ కాలం పిల్లలకి అన్నీ ఆలస్యమే. అలా కాదత్తయ్య గారు, బయట మంచు చాలా ఎక్కువగా ఉంది. తలుపు తీస్తేనే చలి విపరీతంగా వస్తోంది. అందుకే కాస్త ఆలస్యమైంది. రేపటి నుంచి త్వరగా లేసేస్తాను. సరేలే, ఆ కాఫీ ఏదో త్వరగా ఇవ్వు, చలికి ప్రాణం పొయ్యేలా ఉంది. అన్నట్టు ఈరోజు పని మనిషి రాలేదే, అంట్లన్నీ నువ్వే దోమయ్యాలి. అలాగే అత్తయ్య గారు. అంజలి కాఫీ కలిపి అత్త, మావయ్య, రాఘవయ్య గారికి ఇచ్చింది. ఏమే శకుంతల, పాపం కోడలి పిల్ల, ఇంత చలిలో ఆ చల్లటి నీళ్లతో ఒంట్లు ఎలా దవ్వుతుంది? కాస్త వేడి నీళ్ళు కాచివ్వచ్చు కదా. ఏవండి, మీకేమైనా మతిపోయిందా? అంట్లు దావడానికి వేడి నీళ్ళ? గ్యాస్ వృధా కాదా? అయినా ఆడపిల్లన్నాక ఆ మాత్రం ఓపిక ఉండాలి. మనం మాత్రం చలికాలంలో పనులు చేయలేదా? మనకేమైనా గీజలున్నాయా అప్పట్లో? అది కాదు శకుంతల, తనింకా చిన్నపిల్లే, పైగా సిటీలో పెరిగింది. ఇక్కడ చలికి అలవాటు పడలేదు కదా. అలవాటు పడాలి మరి, లేకపోతే సంసారం ఎలా చేస్తుంది? మీరు నోరు మూసుకొని పేపర్ చదవండి, లేనిపోనివన్నీ నేర్పించకండి. అంజలి వంటింట్లో ఉండి ఇదంతా వింటోంది. తనకి బాధేసినా బయట పడకుండా పని చేసుకుంటోంది. కాసేపటికి అరుణ్ లేచొచ్చాడు. గుడ్ మార్నింగ్ అమ్మా. గుడ్ మార్నింగ్ నాన్నా. రా నాయనా రా. అరుణ్, ఇదిగో వేడి వేడి కాఫీ తాగు. అరుణ్ కాఫీ తాగుతూ ఉండగా రాధిక తన గదిలో నుంచి బద్ధకంగా బయటకొస్తుంది. అమ్మో, ఈరోజు చలి మరీ ఎక్కువగా ఉంది. అమ్మా, నాకు కాఫీ బెడ్రూంలోకి పంపించమన్నాను కదా, అంజలి వదిన ఇంకా తీసుకురాలేదేంటి? ఇదిగో రాధిక కాఫీ. ఏంటి వదిన, కాఫీ ఇంత చల్లగా ఉంది? వేడిగా లేకపోతే ఎలా తాగుతారు? వేడిగానే ఉంది కదా రాధిక. అంటే నేను అబద్ధం చెప్తున్నానా? అమ్మ చూడు వదిన ఎలా మాట్లాడుతుందో. అంజలి, ఆడపడుచు అడిగింది చేసి పెట్టక ఎదురు సమాధానాలెందుకు నీకు? ఎల్లి మళ్ళీ వేడి చేసుకొని తీసుకురా. సరే అత్తయ్య గారు. అంజలి మళ్లీ వంటింట్లోకెళ్ళింది. ఇది గమనించిన అరుణ్ కలగ చేసుకున్నాడు. రాధిక, నువ్వు కూడా వెళ్ళి చేసుకోవచ్చు కదా. వదిన పొద్దున్నే లేచి అందరికి అన్నీ చేస్తోంది. అప్పుడు రాధిక బొంగమూతి పెట్టి, చూసావా అమ్మా, అన్నయ్య వదినకే సపోర్ట్ చేస్తున్నాడు. నాకు చలేస్తుంది కదా, నేను చిన్నదాన్ని కదా. నువ్వు ఊరుకో రాధిక. అరుణ్, నువ్వు పెళ్ళాంచాటు మొగాళ్ళ తయారవ్వకు. చెల్లి అంజలిని చిన్న మాట అంటే నీకెందుకంత కోపం వస్తోంది? కోపం కాదమ్మా, న్యాయం మాట్లాడుతున్నాను. సరేలేని న్యాయాలు. ముందు స్నానం చేసి రెడీ అవ్వు, టిఫిన్ చెయ్యాలి. ఆ రోజు మధ్యాహ్నం బయట ఎండ కాస్త వచ్చింది, కాని చల్లగాలి మాత్రం తగ్గలేదు. అంజలి పెరట్లో బట్టలు ఉతుకుతోంది. రాధిక అక్కడికొచ్చింది. చేతిలో స్వెటర్లు పట్టుకొనుంది. వదినా, ఈ 2 స్వెటర్లు కూడా ఉతికేవా? రేపు నేను ఫ్రెండ్స్తో బయటికెళ్ళాలి, ఇవి వేసుకొని వెళ్తాను. రాధిక, ఇప్పటికే చాలా బట్టలున్నాయి. పైగా ఉన్ని బట్టలు ఉతకాలంటే చేతులు నొప్పులు పుడుతున్నాయి. రేపు ఉతుకుతానులే. ప్లీజ్ వదినా, రేపే కావాలంటున్నాను కదా. నువ్వు ఎలాగో ఉతుకుతున్నావు, ఇంకో 2 ఉతికితే ఏం పోతుంది? రాధిక, ఉన్ని బట్టలు ఆరడానికి టైం పడుతుందమ్మా. ఈ చలికి రేపటి కారవు. కావాలంటే వేరే వేసుకెళ్ళు. అంటే నువ్వు ఉతకవన్నమాట. సరే, అమ్మకు చెప్తానుండు. రాధిక కోపంగా లోపలికెళ్ళిపోయింది. కాసేపటికి శకుంతల గట్టిగా అరుచుకుంటూ బయటకొచ్చింది. ఏమే అంజలి, ఆడపడుచు ముచ్చటపడి 2 బట్టలు ఉతికి పెట్టమంటే లెక్కలు చెప్తున్నావట. నువ్వేమైనా మహారాణివా? ఆ మాత్రం పని చేయలేవా? అత్తయ్య గారు, నా చేతులు చూడండి ఎలా అయ్యాయో. పొద్దున్నే చన్నీళ్లతో అంట్లు తోమాను, ఇల్లంతా తుడిచాను. ఇప్పుడు బట్టలు ఉతుకుతున్నాను, చేతులు పగిలిపోతున్నాయి. అందరికి పగులుతాయిలే, గ్లిజరిన్ రాసుకో, తగ్గిపోతుంది. అంతేగాని పని ఎక్కొట్టడానికి మాత్రం సాకులు చెప్పకు. ఆ స్వెటర్లు ఉతికి ఆరేయ్. అంజలికి కళ్లల్లో నీళ్లు తిరిగాయి. కాని ఏడ్చినా లాభం లేదని తెలుసు.
తన తెలివితేటలతో దీనికి పరిష్కారం వెతకాలనుకునింది. అప్పుడు అంజలి మనసులో, వీళ్ళకి ఎదురు చెప్పి లాభం లేదు, పని చేస్తూనే నా పద్ధతిలో సమాధానం చెప్పాలి. సాయంత్రం అయింది. అరుణ్ ఆఫీస్ నుంచి వచ్చాడు. అంజలి చేతులు చూసి కంగారు పడ్డాడు. అంజలి, ఏంటి నీ చేతులు ఇలా అయిపోయాయి? దద్దులు కూడా వచ్చాయి. ఏం లేదు అరుణ్, చలిలో పనిచేశాను కదా, పగిలాయి అంతే. అమ్మని అడగలేకపోయావా వేడి నీళ్ళు ఇవ్వమని? అడిగాను అరుణ్, కానీ గ్యాస్ అయిపోతుందట. అరుణ్ కోపంగా హాల్లోకెళ్ళాడు. అమ్మా, అంజలి చేతులు చూసావా? పని మనిషి రాకపోతే వేరెవరైనా పెట్టొచ్చు కదా, తన్నిలా బాధ పెట్టడం అవసరమా? అయ్యో అరుణ్, నేను వద్దన్నా తానే చేస్తాననిద్దిరా. అత్తయ్య గారు నాకు పనులంటే ఇష్టము, నేర్చుకుంటాను అని తానే ముందుకొచ్చిందిరా. ఇప్పుడు నీ దగ్గర నా మీద ఫిర్యాదులు చేస్తోందా? అంజలి అక్కడికొచ్చింది. లేదరుణ్, అత్తయ్య గారు చెప్పింది నిజమే, నేనే చేస్తానన్నాను, మీరు అనవసరంగా గొడవ పడకండి. అంజలి మాటలకి శకుంతల ఆశ్చర్యపోయింది. తన మీద చాడీలు చెప్తుందనుకుంటే అంజలి ఇలా మాట్లాడిందేంటి అని ఆలోచనలో పడింది. సరే, కానీ రేపటి నుంచి అంజలి చన్నీళ్లలో బట్టలు ఉతకూడదు. నేను గీజర్ రిపేర్ చేయిస్తాను, లేదా వేడి నీళ్లు కాచుకోవడానికి ఎలక్ట్రిక్ డాట్ తెస్తాను. సరేరా, నీకు పెళ్ళాం మీద ప్రేమ ఎక్కువైపోయిందిలే. రాత్రి భోజనాల సమయం. అందరూ కూర్చున్నారు. రాధిక మళ్లీ మొదలుపెట్టింది. వదినా, కర్రీలో ఉప్పు తక్కువైంది, అస్సలు రుచే లేదు. అవును, అంజలికి మధ్య వంట మీద శ్రద్ధ తగ్గినట్టుంది. ఎప్పుడు ఆ డిగ్రీ పుస్తకాలు ముందేసుకుని కూర్చుంటే వంట ఎవరు చేస్తారు? అత్తయ్య గారు, నాకు ఫైనల్ ఇయర్ ఎగ్జామ్స్ దగ్గర పడుతున్నాయి, అందుకే ఖాళీ దొరికినప్పుడల్లా చదువుకుంటున్నాను. చదివి ఏం చేస్తావు వదినా? ఎలాగో ఇంట్లో గరిటి తిప్పడమేగా. గరిటి తిప్పడానికైనా తెలివితేటలు కావాలి కదా రాధిక. ఏది ఎంత వేయాలో, ఎంత ఉడికించాలో తెలియాలంటే చదువు, సంస్కారం రెండూ ఉండాలి. చదువుకున్న వాళ్ళు వంట చేస్తే ఆ రుచిలో ఆరోగ్యం కూడా ఉంటుందమ్మా. రాధిక నోరు మూసుకుంది. అంజలి ఇచ్చిన కౌంటర్కి రాఘవయ్య గారు చిరునవ్వు నవ్వారు. బాగా చెప్పావమ్మా అంజలి, నువ్వు బాగా చదువుకో. ఈ ఇంటి పనులు ఎప్పుడు ఉండేవే, పరీక్షలు ముఖ్యం. చాలండి మీ సమర్థింపులు. రేపు మా చుట్టాలొస్తున్నారు. అంజలి, రేపు ఉదయాన్నే లేచి పులిహోర, గారెలు, పాయసం చెయ్యాలి. చదువు పేరు చెప్పి గదిలో కూర్చోబాకు. అలాగే అత్తయ్య గారు. మరుసటి రోజు ఉదయం బయట చలి మరింత పెరిగింది. ఉష్ణోగ్రత 12 డిగ్రీలకు పడిపోయింది. అంజలికి జ్వరం వచ్చినట్లు ఒళ్ళు వేడిగా ఉంది. అయినా సరే అత్తగారు చెప్పారని లేచింది. వంటిట్లోకెళ్తుంటే కళ్ళు తిరుగుతూ ఉన్నాయి. అప్పుడు శకుంతల ఎదురుపడింది. ఏంటంజలి, మొహం అలా ఉంది? కొంచెం జ్వరంగా ఉంది అత్తయ్య గారు. అబ్బా, చుట్టాలొస్తున్నారంటే చాలు ఏదో ఒక రోగం వస్తుంది నీకు. సరేలే, ఓ పారాసిటమాల్ వేసుకొని పని కానిచ్చేయి, వాళ్ళెళ్ళాక పడుకుందూలే గాని. అంజలి మౌనంగా టాబ్లెట్ వేసుకుని పనిలో పడింది. రాధిక అక్కడికొచ్చి చూస్తూ నిలబడింది. వదినా, గారెలు బాగా కరకరలాడాలి, మెత్తగా ఉంటే నాకు నచ్చవు. రాధిక, కాస్త పిండి కలపడానికి సాయం చేస్తావా? నాకు తల తిరుగుతోంది. అమ్మో, నా వల్ల కాదు, నా చేతులు పాడైపోతాయి, పైగా నాకు చలేస్తోంది అని అక్కడి నుంచి వెళ్ళిపోయింది. అంజలికి కోపం వచ్చినా తన లక్ష్యం గుర్తు వచ్చింది. ఎలాగైనా ఈ డిగ్రీ పూర్తి చేయాలి, వీళ్ళకి నా విలువేంటో తెలియజేయాలి అనుకునింది. తన ఓపికే తన ఆయుధమని నమ్మింది. అంజలి కష్టపడి పని పూర్తి చేసింది. చుట్టాలొచ్చారు. అందరూ అంజలి చేసిన వంటలు తిని మెచ్చుకుంటున్నారు. అప్పుడు చుట్టాలొక ఆవిడ, అమ్మా శకుంతల, నీ కోడల చేతిలో అమృతం ఉందే, గారెలు భలేగా ఉన్నాయి. ఇంత చిన్న వయసులో ఎంత బాగా వంట చేయడం అంటే గ్రేటే. ఏదోలే వదినా, నేను దగ్గరుండి జయించను కాబట్టి అలా వచ్చాయి, లేకపోతే దానికేమొచ్చు. ఏమ్మా అంజలి, ఏమైనా చదువుతున్నావా? డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్నానా ఆంటీ? ఏదో చదువుతోందిలేండి, పాస్ అయితే గొప్పే. పనులు చేస్తూనే చదువుకుంటున్నాను ఆంటీ, అత్తయ్య గారు నాకు చాలా సపోర్ట్ చేస్తారు. అవునా శకుంతల, నువ్వు చాలా మారావే. కోడల్ని చదివిస్తున్నావా? చాలా మంచిదానివి. శకుంతలకి ఏం చెప్పాలో తెలియక బలవంతంగా నమ్మింది. ఆ రాత్రి అంజలి గదిలో చదువుకుంటోంది. అప్పుడు అరుణ్ వచ్చాడు. అంజలి, నీకు జ్వరంగా ఉంది కదా, ఇంకా చదువుతున్నావేంటి? పడుకో. రేపే ఎగ్జామ్ అరుణ్, ఈ ఒక్క రాత్రి కష్టపడితే రేపు ప్రశాంతంగా రాయొచ్చు. నీ ఓపికకి మెచ్చుకోవాలంజలి. అమ్మా రాధిక నిన్ను ఎంత ఇబ్బంది పెడుతున్నా నువ్వొక్క మాట కూడా అనట్లేదు.
పైగా వాళ్ళని వెనకేసుకొస్తున్నావు. అరుణ్, గొడవ పడితే సమస్య పెద్దదవుతుంది. అదే ఓపిగ్గా ఉంటే ఎప్పటికైనా వాళ్లే మారతారు. అయినా నా లక్ష్యం డిగ్రీ పాస్ కావడం. ఈ చిన్న చిన్న వాటికి నా ఎనర్జీ వేస్ట్ చేసుకోను. మరుసటి రోజు పరీక్ష రాసి వచ్చింది అంజలి. చాలా బాగా రాశానని అరుణ్కి చెప్పింది. రోజులేమో గడుస్తున్నాయి. చలి ఇంకా తగ్గలేదు. కొన్ని వారాల తర్వాత డిగ్రీ ఫలితాలొచ్చాయి. అంజలి సంతోషంగా, నేను డిస్టింక్షన్లో పాస్ అయ్యాను. శభాష్ అమ్మా అంజలి, చాలా సంతోషం తల్లి. కంగ్రాట్స్ అంజలి, ఐఎమ్ సో ప్రౌడ్ ఆఫ్ యూ. రాధిక కూడా మనసులో సంతోషించింది. కానీ బయటకు మాత్రం చెప్పలేదు. ఎందుకంటే అంజలి రాసిచ్చిన ప్రాజెక్టు వల్లే తనకు కూడా మంచి మార్కులొచ్చాయి. పాస్ అయితే అయ్యిందిలే, ఇక డిగ్రీ వచ్చింది కదా అని ఉద్యోగం చేస్తారంటే మాత్రం కుదరదు. ఇంట్లో పనులు ఎవరు చేస్తారు? అత్తయ్య గారు, చదువుకున్నది ఉద్యోగం చేయడానికే కదా. అవన్నీ కుదరవమ్మా. ఈ ఇంట్లో ఆడవాళ్ళు బయటకెళ్లి ఉద్యోగాలు చేయడం మా వంశంలోనే లేదు. అంజలి ముఖంలో నవ్వు మాయమైంది. రాఘవయ్య గారు ఏదో అనబోతుంటే శకుంతల కళ్లతో వారించింది. మరి అంజలి తన అత్తనెదిరించి ఉద్యోగానికెళ్తుందా, లేక ఒప్పించి ఉద్యోగానికెళ్తుందా? అరుణ్ తన భార్య కోసం నిలబడతాడా? తెలియాలంటే పార్ట్ 2 చూడాలి. అంజలి అత్తగారు శకుంతల మేడమీద బట్టలారేస్తూ ఉండగా అత్తగారు పొరపాటున కాలు జారి కింద పడిపోతూ ఉండగా అంజలి తన పొడవైన చేతులతో ఆమె పడిపోకుండా అడ్డుకుంటుంది. ఆమెను మేడమీదకు తీసుకొస్తుంది. అదంతా చూసి అయోమయ స్థితిలో ఉంటుంది అత్తగారు శకుంతల. అంజలి, ఇప్పుడేం జరిగింది? నువ్వు నన్నెట్టా కాపాడావు? అంజలి, నిన్నే అడుగుతున్నా, ఏం జరిగింది ఇప్పుడు? నాకు అసలేం అర్థం అవట్లా. అంజలి కొంచెం భయపడుతూ, ఇప్పుడేం జరిగిందని మీరు భావిస్తున్నారు అత్తయ్య? నాకు తెలిసి ఇక్కడేం అవ్వలా, మీరో ఏదో జరిగేసిందని ఊహించుకుంటున్నారు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అత్తగారు అయోమయ స్థితిలో ఉంటారు. అత్తగారు ఏం జరిగిందా అని ఆలోచిస్తూ ఉంటారు. ఆ రోజు గడిచిపోతుంది. ఆ మరుసటి రోజు ఉదయం అత్తగారు నిద్రలేచి తన పని మొత్తం ముగించుకొని కోడల్ని నిద్రలేపుతూ ఉంటుంది. కోడలు నిద్రలేచి, ఏంటత్తయ్య ఇంత పొద్దున్నే నిద్రలేపారు? ఎండ ఎక్కువగా ఉంటుంది కదమ్మా, కొంచెం తొందరగా వెళ్ళి చెరువు దగ్గర బట్టలు ఉత్తుకుని వెంటనే రా అమ్మా, లేదంటే ఎండకి ఎక్కువ ఇబ్బంది పడతావు. అందుకు ఆమె సరే అంటుంది. వెంటనే నిద్రలేచి బట్టలు తీసుకుని చెరువు దగ్గరకు బయలుదేరుతుంది. ఇక ఇదంతా ఇలా ఉండగా శకుంతల భర్త రాఘవయ్యతో ఇలా అంటుంది. ఏవండి, నేను చెప్పాను కదా, మన కోడల చేతులు చాలా పెద్దగా మారుతున్నాయని, తని నన్ను కాపాడిందని. అదే ఇవాళ నిరూపిత్తా. మీరేం తెలియనట్టు నేనకాల చెరువు దగ్గరికి రండి అని అక్కడి నుంచి బయటకు వస్తుంది. దీనికి మతిపోయింది, అందుకే ఇట్ట మాట్లాడుతుంది. నేనేం చేయను, నా కర్మ తప్పదుగా అంటూ అక్కడి నుంచి బయటకు వస్తాడు రాఘవయ్య. ఇంతలో అత్తగారు కోడలతో, అమ్మ అంజలి, నేను కూడా వస్తున్నాను, తొందరగా పని అయిపోద్దులే అని చెప్పి తనతో పాటు కలిసి వెళ్తుంది. అలా అత్తా కోడలిద్దరూ కూడా చెరువు దగ్గరికి వెళ్తారు. వాళ్లకు తెలియకుండా వాళ్ల వెనకాల రాఘవయ్య కూడా వస్తాడు. అతనొక చెట్టు చాటున దాక్కొని చూస్తూ ఉంటాడు. అత్తగారు కోడలతో మాట్లాడుతూనే కావాలనే ఆ చెరువులో పడిపోతుంది. వెంటనే కోడలు తన పొడవైన చేతులతో ఆమెను గట్టిగా పట్టుకొని బయటకు లాగేస్తుంది. ఇదంతా చూసిన రాఘవయ్య ఆశ్చర్యపోతాడు. ఏంటి, నేను చూస్తున్నంత నిజమేనా? నేను నమ్మలేకపోతున్నాను. ఏంటిది, ఇదంతా నిజమేనా అని చాలా కంగారు పడుతూ ఉంటాడు. ఇదంతా ఇలా ఉండగా అత్తగారిని కోడలు కాపాడి చెరువుగట్టు మీదకు తీసుకొస్తుంది. ఏంటత్తయ్య, చూసుకునే పనిలేదా? కొంచెంలో ప్రమాదం తప్పేయింది, లేదంటే ఎంత ఘోరం జరిగిపోయేదో. నాకు రోజు జాగ్రత్తలు చెప్పారు కదా, ఏమైంది మీకు? జాగ్రత్తలు సరే గాని ఇప్పుడు నువ్వు నన్ను ఎట్టా కాపాడావు? అంత దూరం నీ చేతులు ఎట్టా వచ్చే? మన డాబా మీద నుంచి కింద పడిపోయినప్పుడు కూడా నువ్వు నన్ను కాపాడావు. ఆ చేతుల రహస్యం ఏంటో చెప్పాలి నువ్వు. అత్తగారు గట్టిగా అడిగేసరికి అంజలి ఏడుస్తూ ఇలా అంటుంది. ఇది నాకు శాపమో వరమో తెలియదు అత్తయ్య, కానీ ఇది నా పెళ్లి 2 రోజులు ఉందనగా అయింది. అసలు ఏం జరిగిందంటే, 2 రోజుల్లో నా పెళ్ళుందని మా అమ్మ నేను కలిసి గుడి దగ్గరికి వెళ్ళాం. అక్కడ ఒక స్వామీజీ చెట్టు కింద కూర్చొని ఆకలి ఆకలి అన్నాడు. నేనేమో నా దగ్గరున్న కొబ్బరికాయని పగలకొట్టి ఆ నీరు ఆయనకు అందించి తినమని కొబ్బరి చెప్పు కూడా ఇచ్చాను. అతను దాన్ని తిని, చూడమ్మా, నాకు బాగా ఆకలిగా ఉంది. నువ్విచ్చిన దీనితో నా ఆకలి తీరలేదు. నాకు సహాయం చెయ్యమ్మా. సమయానికి నా దగ్గర డబ్బులు కూడా లేవు స్వామి,
మా అమ్మ దగ్గర కూడా డబ్బులు లేవు అని బాధగా అటు ఇటు చూసింది అంజలి. ఆ చెట్టుకు చిటారు కొమ్మన తనకి 3 పళ్ళు కనిపించాయి. ఓరి భగవంతుడా, చిటారు కొమ్మన 3 పండ్లున్నాయి. అవి కోయడానికి చెట్టు ఎక్కడమేమో నాకు రాదు. సమయానికి ఇక్కడ కర్ర కూడా లేదు. ఏం చేయాలి అని ఆలోచిస్తూ అక్కడే ఉన్న రాళ్ళు తీసుకుని దాన్ని కొట్టటం మొదలుపెట్టింది అంజలి. కానీ అవి పడలేదు. అయ్యో, ఇలాంటి సమయంలో నా చేతులు పొడవుగా మారి వాటిని తెంపి ఇవ్వగలిగితే ఎంత బాగుండు. అలా అవసరమైనప్పుడల్లా నా చేతులు మారుతా ఉంటే ఎంతో మందికి సహాయం చేయొచ్చు అనుకుంటా అని నా మనసులో అనుకున్నానో లేదో వెంటనే నా చేతులు 2 పొడవుగా మారాయి. వెంటనే నేను వాటిని కోసి ఆయనకిచ్చాను. ఆ తర్వాత చేతులు మళ్ళీ మామూలు స్థితికి వచ్చేసాయి. ఇది నీకు గొప్ప వరం లాంటిది. దీంతో నువ్వు ఎన్నో అద్భుతాలు చెయ్యొచ్చు. కానీ తప్పుడు పనులకు మాత్రం ఈ వరాన్ని వాడకూడదు. అయ్యో స్వామీజీ, నువ్విచ్చింది వరం కాదు, శాపం. ఇలా పొడవైన చేతులు పెరిగి మళ్ళీ వస్తూ ఉంటే అమ్మాయి ఏదో మాయ మంత్రాలు చేసిందని భావిస్తారు. దయచేసి ఆ వరాన్ని తిరిగి తీసుకోండి. అది శాపం కాదమ్మా, వరమే. చాలా గొప్ప కార్యాలు నీ కూతురు చేయబోతుంది. నా మాట నమ్ము. స్వామి, మీ మాట మీద నమ్మకంతో నేను అలా మాట్లాడటం లేదు. ఇది నాకు శాపం కాదు, వరమనే భావిస్తున్నాను. నన్ను దీవించండి అంటూ ఆశీర్వాదం తీసుకుని వచ్చేశాను. ఆ రోజు నుంచి ఈ చేతులు నేను ఎప్పుడు వాడలేదు. ఇదిగోండి, ఇప్పుడు మిమ్మల్ని కాపాడడం కోసమే వాడాను అంటూ జరిగిన విషయం అంతా చెప్తుంది. ఆ మాటలు విన్న ఆమె, నిజానికి స్వామీజీ నీకు గొప్ప వరమే ఇచ్చాడు. లేకపోతే మేడ మీద నుండి పడినప్పుడే నా ప్రాణం పోయేది. నా ప్రాణం పోకుండా కాపాడావు. లేదంటే ఈరోజు నేను కావాలని నీటిలో పడ్డాను. ఆ పొడవాటి చేతుల రహస్యం తెలుసుకోవడం కోసమే అని మాట్లాడుతుంది. ఇక అంజలి ఈ విషయం ఎవరికీ చెప్పకండి అత్తయ్య అనటంతో అక్కడే ఉన్న మామగారు ముందుకొస్తారు. మన ముగ్గురికి తప్ప ఈ విషయం ఎవరికీ తెలియదులే అమ్మా అని అంటాడు. అది చూసి ఆమె కూడా ఆశ్చర్యపోతుంది. ఇక అత్తగారు జరిగిన విషయం చెప్తుంది. అంజలి నవ్వుతూ, సర్లేండి, నేను కూడా ఎప్పటి నుంచో నిజాన్ని దాచిపెట్టలేక సతమతమైపోతున్నాను. ఇప్పుడు మీకు ఈ విషయం తెలిసింది కాబట్టి నా భర్త అరుణ్కి కూడా చెప్పేస్తే ఈ ఇంట్లో నేను ప్రశాంతంగా ఉండొచ్చు అని అంటుంది. అందుకు వాళ్ళు సరే అంటారు. ఇక వాళ్ళు ముగ్గురు కూడా అక్కడి నుంచి ఇంటికి బయలుదేరతారు. ఇంటికెళ్ళిన తర్వాత అరుణ్కి ఇదే విషయాన్ని చెప్తారు. అరుణ్ కూడా ఆశ్చర్యపోతాడు. ఏది, ఒకసారి ఆ బయట దండం మీదున్న చొక్కాని తీసుకురా చూద్దాం అని అంటాడు. అప్పుడు ఆమె ఇదిగో చూడండి తీసుకొస్తున్నానంటూ తన మాయా చేతులతో అక్కడే నిలబడి దాన్ని అతని దగ్గరకు తీసుకొస్తుంది. వరుణ్ అది చూసి, వావ్, అద్భుతం. మాయలు మంత్రాల గురించి ఎప్పుడో చిన్నప్పుడు విన్నాను. ఇప్పుడు నా కళ్ళారా చూస్తున్నాను. ఇది చాలా అద్భుతంగా ఉంది. నిజానికి నువ్వు ఒక అద్భుతానివి అంటూ పొగుడుతాడు. ఆ మాటలకు అంజలి చాలా నవ్వుకుంటుంది. ఆ తర్వాత తను ఇంట్లోనే ఉండి తన చేతులతో ఉన్న చోటు నుండే బయటున్న వస్తువుల్ని తీసుకురావటం, వంటగదిలో ఉన్నప్పుడు హాల్లో ఉన్న అత్తగారికి ఏదైనా అవసరమైతే తన మాయా చేతుల ద్వారా అక్కడి నుంచి అందించటం, ఇలాంటివన్నీ చేస్తూ ఉంటుంది. వాళ్ళకి కూడా అది సరదాగా అనిపిస్తుంది. ఇలా రోజులు గడుస్తూ ఉన్నాయి. ఒకరోజు అరుణ్ ఇంట్లో వాళ్ళతో, ఎప్పుడు మనం ఈ పల్లెటూళ్ళలోనే ఉన్నాం, సరదాగా ఎక్కడికైనా వెళ్ళాలి అనిపిస్తుంది. మనం సరదాగా పట్నం వెళ్ళి ఓ 2 రోజులు అక్కడే ఉండొద్దాం, సరదాగా ఒక 2 రోజులు గడుపుదాం అని అంటాడు. అందుకు వాళ్ళంతా సరే అంటారు. ఇక ఆ మరుసటి రోజే వాళ్ళు పట్నానికి బయలుదేరతారు. వాళ్ళు పట్నం మొత్తం తిరుగుతూ ఉండగా ఒక ఫ్లాట్లో నిప్పులు చెలరేగుతాయి. ఎంతో మంది అందులో ఇరుక్కొని కేకలు వేస్తూ ఉంటారు. కాపాడండి, మమ్మల్ని ఎవరైనా కాపాడండి అంటూ అరుస్తూ ఉంటారు. అది చూసిన అంజలి రోడ్డుపై నిలబడి చేతులతో వాళ్ళని పట్టుకుని బయటకు తీసుకొస్తూ ఉంటుంది. అదంతా అందరూ చూస్తూ ఉంటారు. పొడవైన చేతులతో అంజలి రోడ్డుపై నుండి అపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళని కాపాడడం చూసి అందరూ ఆశ్చర్యపోతారు. అంజలి, త్వరగా ఇక్కడి నుంచి వెళ్దాం పదా. అందరూ నిన్ను వింతగా చూస్తున్నారు. నీ గురించి అందరికీ తెలిసిపోతుంది. మనకది చాలా అవమానంగా ఉంటది అని చాలా కోపంగా మాట్లాడుతుంది. ఇక ఆ మాటలన్నీ విన్నాక అంజలి, అత్తయ్య, నేను చేసింది మంచి పని. దయచేసి నన్ను ఆపకండి. నాకు స్వామీజీ వరం ఇచ్చింది భవిష్యత్తు కోసమే అనుకుంటా. దయచేసి మీరు నన్ను ఆపకండి అంటూ పదే పదే చెప్పి అక్కడున్న వాళ్ళందరి ప్రాణాల్లో తన పొడవైన మాయా చేతులతోనే కాపాడింది. చుట్టుపక్కల వాళ్ళందరూ వీడియోలు తీస్తూ ఉన్నారని అత్తగారు చాలా కంగారు పడిపోతూ ఉంటుంది. అత్తగారు అరుణ్తో, ఓరే, నీ భార్యని అందరు వీడియోలు తీస్తున్నారా? ఇక రేపటి నుంచి అమ్మాయి గురించి ఎట్టబడితే అట్ట మాట్లాడుకుంటారు. అమ్మా, కుక్కలు మురుగుతూనే ఉంటాయి, నువ్వేం కంగారు పడద్దు. అంజలి చేస్తుంది చాలా మంచి పని కదమ్మా. ఎంతోమంది ప్రాణాలని కాపాడుతుంది. చూడు, వాళ్ళలో చిన్న పిల్లలు కూడా ఉన్నారమ్మా. తను చేస్తుంది మంచి పని అయినప్పుడు
మనమెందుకమ్మా అడ్డుకోవాలి అని అనటంతో తన తల్లి కూడా ఏమీ మాట్లాడకుండా ఉంటుంది. అక్కడ అంతమంది ప్రాణాలు కాపాడి ఏమీ తెలియనట్టుగా అంజలి అక్కడి నుంచి వెళ్ళిపోబోతూ ఉండగా వాళ్ళందరూ కూడా అంజలికి కృతజ్ఞతలు చెప్పుకుంటారు. మరికొందరు సూపర్ విమెన్ అంటూ పెద్ద పెద్దగా అరుస్తూ సూపర్ విమెన్ అంటారు. ఇక అక్కడున్న వాళ్ళందరూ కూడా అదే మాట పదే పదే చెప్తూ ఉంటారు. ఇక ఆ తర్వాత అంజలి అక్కడి నుంచి నవ్వుతూ వెళ్ళిపోతుంది. ఆ కుటుంబం అప్పటికప్పుడు తిరిగి వాళ్ళ ఊరొచ్చేస్తారు. అప్పటికే వీడియోలన్నీ సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంటాయి. కోడలి పొడవాటి చేతుల గురించి అందరికీ తెలిసిపోతుంది. సూపర్ విమెన్ అంజలి అంటూ పేపర్లలో టీవీలో ఆమె గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. ఎంతో మంది కూడా ఆమె దగ్గరికి వచ్చి ఇంటర్వ్యూలు తీసుకుంటూ ఉంటారు. అప్పుడు ఆమె ఇంటర్వ్యూలో జరిగిన విషయాన్ని వివరిస్తూ ఉంటుంది. అదంతా విని వాళ్ళు ఆశ్చర్యపోతూ ఉంటారు. ఇక అంజలి తనకున్న మాయా పొడవైన చేతులతో సూపర్ ఉమెన్గా మారిపోయింది. వారి ప్రాణాలను కాపాడమే కాకుండా గొప్ప పేరుని సంపాదిస్తుంది. ఇప్పుడు ఎవరూ కూడా ఆమెని తప్పుగా అర్థం చేసుకోకుండా అందరూ గౌరవంతో మాట్లాడుతూ ఉంటారు. అప్పుడు అంజలికి అర్థమవుతుంది తన మాయా చేతులు తనకి శాపం కాదు అని.